2025లో మోస్ట్ అవైటెడ్ సినిమాల లిస్ట్ భారీగానే ఉంది. తాజాగా ఈ విషయంలో సర్వే చేసిన ఐఎండిబి టాప్ 20 మోస్ట్ అవైటెడ్ మూవీస్ రిలీజ్ చేసింది. అయితే ఈ లిస్ట్లో తెలుగు సినిమా వెనకపడటం, కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు అసలు లిస్ట్లోనే కనిపించకపోవటం ఆసక్తికరంగా మారింది. ఐఎండిబి రిలీజ్ చేసిన మోస్ట్ అవైటెడ్ లిస్ట్లో టాలీవుడ్ నుంచి కేవలం 3 సినిమాలు మాత్రమే ఉన్నాయి. 6th ప్లేస్లో ది రాజా సాబ్, 11th ప్లేస్లో కన్నప్ప, 20th ప్లేస్లో తండెల్ మూవీస్ ఉన్నాయి. మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ రిలీజ్కు రెడీ అవుతున్నా అవి లిస్టులో కనిపించకపోవడం మీద ఫిల్మ్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలు ఈ ఏడాదే రిలీజ్ కానున్నాయి. సోషల్ మీడియాలో ఈ సినిమాల ట్రెండ్స్ భారీగానే కనిపిస్తున్నాయి. అయినా మోస్ట్ అవైటెడ్ లిస్ట్లో మాత్రం పవన్ సినిమాకు ప్లేస్ దక్కలేదు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఫ్యాంటసీ మూవీ విశ్వంభర మీద కూడా అదే రేంజ్లో బజ్ ఉన్నా ఐఎండిబి లిస్టులో ఆ సినిమా కనిపించలేదు. కేవలం హిందీ మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని ఐఎండిబి మోస్ట్ అవైటెడ్ లిస్ట్ తయారు చేసినట్టుగా ఉంది అంటున్నారు సౌత్ ఆడియన్స్. ఈ లిస్టులో సల్మాన్ సికిందర్ నెంబర్ 1 ప్లేస్లో ఉండగా టాక్సిక్, కూలీ సినిమాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఏ మాత్రం బజ్ లేని హౌస్ఫుల్ 5, బాగీ 4 సినిమాలు టాప్ 5లో ప్లేస్ దక్కించుకున్నాయి.